బ్రేకింగ్ న్యూస్ బీజాపూర్ అడవుల్లో మరోసారి కాల్పుల మోతు మోగింది 30 మందికి పైగా మావోలు హతమైనట్లు సమాచారం ఒకే రోజు 2 చోట్ల భారీ ఎన్కౌంటర్లు జరిగాయి బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడవుల్లో ఎన్కౌంటర్లు జరిగినట్లు తెలిసింది సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మావో మృతదేహాలను గుర్తించారు మిగతా మృతదేహాల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఘటనా స్థలంలో మావోల భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మావోయిస్టులు గ్రూపులుగా విడిపోయి కర్రెగుట్టలను వదిలి వెళుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి దీంతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్ర ఒరిస్సా అటవీ ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తుంది కేంద్రం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆపరేషన్ కగార్ను కొన్ని రోజుల క్రితం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది బలగాలలో కొన్ని విభాగాలను అక్కడి నుంచి తరలించింది ఆపరేషన్ కగార్కు తాత్కాలిక విరామం ప్రకటించింది కొన్ని రోజుల పాటు కాల్పులు జరగకపోవచ్చని అందరూ భావించారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బీజాపూర్ అడవులు దద్దరిల్లాయి 30 మంది మావోయిస్టులను పై లోకాలకు పంపించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు వేణు చెప్పండి ఏదైతే బీజాపూర్ అడవుల్లో జరిగిన కాల్పుల ఘటనలో 30 మంది మావోలు కూడా హతమైనట్టు సమాచారం అందుతుంది సో ప్రస్తుతం ఇంకా అక్కడ ఎన్కౌంటర్ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అఖిల నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి దాదాపు 6 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి ఈ కాల్పుల లోపల దాదాపు ఇప్పటి వరకు 30కి పైగా మృతదేహాలు ఉన్నట్లు కూడా తెలిసింది అయితే పూర్తిగా ల్యాండ్ మైన్స్ ఉన్న ప్రాంతం కావడంతో సెర్చ్ ఆపరేషన్ చేయడానికి బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పటి వరకు 24 డెడ్ బాడీస్ అయితే స్వాధీనం చేసుకున్నారు ఇక లంకపల్లి శివారు బీజాపూర్ శివారులో ఈ యొక్క ఎన్కౌంటర్ అయితే జరిగింది మరోవైపు కర్రెగుట్టల కేంద్రంగా 1000 మందికి పైగా మావోయిస్టున్నట్టు భావిస్తున్నటువంటి బలగాలకు పూర్తి అక్కడి నుంచి చిన్న చిన్న టీంలుగా విడిపోయిన మావోయిస్టులు సొరంగాల మార్గాల ద్వారా అక్కడి నుంచి సేఫ్ జోన్లకు వెళ్తున్నట్లు కూడా సమాచారం ఉంది దీంతో అటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ తో పాటు గడ్చిరోలి మహారాష్ట్ర చెందిన గడ్చిరోలి శివారు ప్రాంతం వద్ద కూడా భారీగా మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో C60 కమాండోలు దాదాపు ఆదివారం నుంచి దాదాపు 200 పైగా C60 కమాండోలు గడ్చిరోలి శివారు వద్ద బామ్రాగఢ్ అడవుల్లోకి వెళ్లారు అక్కడ దాదాపు 4 గంటల పాటు హోరాహోర ఎన్కౌంటర్ జరిగింది మధ్యాహ్నం సాయంత్రం మొత్తంగా 3 సార్లు జరిగినటువంటి ఎదురు కాల్పు లోపల అక్కడ దాదాపు 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన కూడా సమాచారం అయితే అందుతుంది అయితే బామ్రాగఢ్ అడవుల లోపల మావోయిస్టులకు ఆయుధాలకు సంబంధించినటువంటి భారీ స్థాయి డంపులు అయితే కనుగొన్నారు అక్కడ ఇన్సాస్ రైఫిళ్లతో పాటుగా భారీ స్థాయి విప్లవ సాహిత్యము చార్జర్లు డిటోనేటర్లు మందుగుండు సామాగ్రి పూర్తి స్థాయి లోపల స్వాధీనం చేసుకుని తెలుస్తుంది అంటే దీన్ని బట్టి చూస్తే కర్రెగుట్టల నుంచి దళాలన్నీ కూడా వేరు ప్రాంతాల లోపలికి వెళ్ళిపోయినట్లుగా అయితే ప్రస్తుతం సాయుధ బలగాలు అయితే భావిస్తున్నాయి ఈ నేపథ్యం లోపల లంకపల్లి శివారులో ఉన్నటువంటి మృతదేహాల వద్ద కూడా కొంత సమాచారం తెలిసినట్లుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కూడా కొన్ని దళాలు వెళ్ళినట్లు కూడా వాళ్ళ దగ్గరటువంటి సాహిత్యము అదేవిధంగా వాళ్ళ దగ్గర రూట్ మ్యాప్ల ద్వారా దళాలు అయితే భావిస్తున్నాయి దీంతో నిన్నటి నుంచి కూడా ప్రధానంగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వైపు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ వైపు అయితే దళాలు వెళ్ళినట్లుగా భావిస్తూ అటువైపుగా బలగాలను మోహరించేందుకైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తానికి ఏదైతే ములుగు బార్డర్ ఉందో అటు వెంకటపురం వాజేడు చెర్లకు సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఎటువంటి మావోయిస్టుల కదలిక లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇటువైపు ఉన్నటువంటి 5 CRPF బెటాలియన్ కూడా కంప్లీట్ గా జమ్మూకు పంపించడం జరిగింది ఇక ఓన్లీ ఛత్తీస్గఢ్ వైపు మాత్రమే అటు CRPF కోబ్రా 3 బెటాలియన్లు అదేవిధంగా బస్తర్ ఫైటర్స్ DRG స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ప్రస్తుతం అటు కూమింగ్ జరుపుతున్నారు ఇక ప్రస్తుతం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అదేవిధంగా గడ్చిరోలి ప్రాంతానికి కొంత రూట్ మ్యాప్లు ఆ ఎన్కౌంటర్ వద్ద చనిపోయినటువంటి మృతదేహాల వద్ద లభించడంతో అటువైపుగా బలగాలం మళ్లించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ప్రధానంగా హెలికాప్టర్ ద్వారా గత వారం రోజుల క్రితం వరకు దాడులు జరిపినటువంటి సైన్యం ప్రస్తుతం హెలికాప్టర్ నుంచి ఫైరింగ్ కూడా కంప్లీట్ గా మానేశారంటే కర్రెగుట్ట లోపల మాత్రం మావోయిస్టు ప్రస్తుతం ప్రధానం లేరనేటువంటి అంశం అయితే నిశ్చయించుకుని తెలుస్తుంది మొత్తానికి ఎన్కౌంటర్లు దాదాపుగా 30 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తున్నా కూడా డెడ్ బాడీస్ అన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు ఎవరు చనిపోయారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందులో ఉన్నారా గెరిల్లా సంబంధించినటువంటి దళాలు ఏవైనా దానిపై కూడా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అఖిల రైట్ వేణు అయితే ఇంకా అటు మృతదేహాలు కూడా ఎప్పటి వరకు పూర్తిగా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అండ్ ఇలాగే ఇంకా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుందా ఎన్కౌంటర్ అనేది ఎందుకంటే అటు నుంచి మావోయిస్టులు బయటికి తప్పించుకునేందుకు కొన్ని అటు గుహాల ద్వారా వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అఖిల గత గురువారం రోజున దాదాపుగా తెల్లవారుజామున దాదాపు 8 గంటల పాటు క్రాస్ ఫైర్ జరిగింది అటు మావోయిస్ట్ దళానికి అదేవిధంగా CRPF కోబ్రా బ్యాచ్ జరిగినటువంటి కాల్పు లోపల అప్పుడు
31 మంది మావోయిస్టులు మృతి కూడా ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు. అందులోనూ 20 మృతదేహాలు మాత్రమే సాయుధ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా భారీ స్థాయి మైన్లు ఫ్రాగ్మెంటేషన్ మైన్స్ ఉండడంతోని వాటిని మైన్స్ డిటెక్టర్ ద్వారా గుర్తించినా కూడా వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉండదు. సో అటువైపు వెళ్తే బలగాలు పూర్తిగా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కంప్లీట్ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగించలేకపోయాయి. దొరికిన 20 డెడ్ బాడీస్ మాత్రమే ఛత్తీస్గఢ్ అధికారులు తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు అసలు ఎవరెవరు చనిపోయారనే దానిపైన కూడా ఇంకా గుర్తింపు పూర్తి స్థాయిలో కాకపోవడంతో పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడ మార్చిలో డెడ్ బాడీస్ ఉంచారు. సో దానికి సంబంధించి డెడ్ బాడీసే పూర్తి స్థాయి లోపల అఫీషియల్ గా ప్రభుత్వం ప్రకటన చేయలేదు. మరోవైపు నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి ఎన్కౌంటర్ లోపల 30 మందికి పైగా మావోయిస్ట్ సంబంధించిన సభ్యులు మరణించారని చెప్తున్నారు. కానీ ఆ డెడ్ బాడీస్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి మరో 45 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బండరాళ్ళు గుట్టలతో ఉన్నట్టు శత్రు దుర్భేదైన ప్రాంతము. ఆ ప్రాంతానికి వెళితే అక్కడ ల్యాండ్ మైన్స్ తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంత ఆ డెడ్ బాడీస్ ను తీసుకురావడం వాటిని ఎవరనే దానిపై గుర్తించడం కూడా కొంత క్లిష్టతరంగా పని. సో ఈ నేపథ్యం లోపల డెడ్ బాడీస్ అన్ని అఫీషియల్ గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. సో దీనికి మాత్రం అఫీషియల్ గా ఇప్పటి వరకు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించలేదు. సో మొత్తానికి బాడీస్ అన్ని ఎక్కడ ప్రిజర్వ్ చేస్తున్నది కూడా కొంత అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే గత వారంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లోపల బాడీస్ అన్ని స్వాధీనం చేసుకున్న 11 మృతదేహాలు మాత్రమే బీజాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మార్చిలో భద్రపరిచారు. కానీ మిగతా మృతదేహాలు ఎక్కడికి తీసుకెళ్లే దానిపై ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. సో ఆ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి డెడ్ బాడీస్ విషయం అట్లా ఉంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా మృతదేహాలు స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి అందులో ఎవరెవరు చనిపోయారు దానికి సంబంధించి దళ సభ్యులకు సంబంధించినటువంటి గుర్తింపు ఆనవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇప్పటివరకు వెళ్ళట్లేదు. ఇక నిన్న బామ్రాగఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా దాదాపు 4 మృతదేహాలు ఉదయం వరకు అయితే కనుగొన్నామని చెప్పినప్పుడు కూడా మృతదేహాలు ఎక్కడికి తీసుకెళ్తున్న దానిపై కూడా ఇప్పటివరకు సాయుధ బలగాలు కొంత గోప్యత పాటిస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణము భారీ స్థాయి ఆర్మీ చాపర్ల నుంచి మోటార్ షెల్స్ తోని ఫైరింగ్ చేయడము, భారీ స్థాయి బాంబులు వినియోగించడంతో మృతదేహాలన్నీ కూడా ముక్కలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందువల్లనే ఆ బాడీ మృతదేహాలు బయటికి తీసుకురాకుండా, ఎందుకంటే కొంత ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి కానీ కొంత సివిల్ లిబర్టీస్ సంస్థల నుంచి కానీ కొంత కోర్టులో కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మృతదేహాలు కొంత గోప్యంగానే ఉంచుతున్నట్లు కూడా ప్రస్తుతం అయితే అర్థమవుతుంది. దీనికి సంబంధించి కొంత ఛత్తీస్గఢ్ పోలీసులు కొంత గోప్యత పరుస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు 22 బాడీస్ మాత్రం గుర్తించారు. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా ఈ రోజు బయటికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అఖిల. రైట్ వేణు.